మద్గురుభ్యో నమః. తిరువాయముడికి 7 వ్యాఖ్యానంలో 4వ పదిలో 2వ తిరువాయముడి పాలనాయ్. భూతకాలంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆ చేష్టితాలని అనుభవించాలని ఆశపడినటువంటి ఆళ్వార్లు అవి ఆ కాలంలో అప్పుడు అదే వ్యక్తులు ఇప్పుడు ఈ సమయంలో ఆ అనుభవాల ఆ కాలంలో ఆ వ్యక్తులతో జరిగినటువంటి ఆ అనుభవాలని ఈ కాలంలో ఇప్పుడు ప్రత్యక్షంగా సేవించాలని ఆళ్వాళ్ళకి కలిగినటువంటి కోరిక ఈ తిరువాయముడి. ఇందులో ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పెరుమాళ యొక్క తిరువడిగళ్లలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని కోరుకుంటున్నారు ఆళ్వార్లు. మొదటి పాసురంలో ఏం కోరుకున్నారు? ఈయన వటపత్రశాయిగా ఉన్నటువంటి పెరుమాళ యొక్క తిరువడిగళ్లలో నిత్యసూరుడు సమర్పించినటువంటి ఆ తిరుత్తుజాయిని కోరుకున్నారు ఆళ్వార్లు. రెండవ పాసనంలో ఏం కోరుకున్నారు? కొలవైపెనైందవారు గోపికలు కృష్ణ పరమాత్మ ఇద్దరూ కలిసి రాసక్రీడ ఆడినప్పుడు ఆ తొక్కినటువంటి తిరుత్తుజాయి, పరిమళ ప్రవాహం కలిగినటువంటి తిరుత్తుజాయిని ఆశపడ్డారు రెండవ పాసురంలో. మూడవ పాసురంలో ఏం కోరుకున్నారు? లోకాలన్నిటినీ కొలిచాడు కదా, లోకాలన్నిటినీ కొలిచినప్పుడు ఋషులు అందరూ కూడా ఆ పరమాత్మక తిరువడిగళ్లలో సమర్పించినటువంటి తిరుత్తుజాయిని కావాలని కోరుకున్నారు ఆళ్వార్లు. 4వ పాసురంలో ఏం కోరుకుంటారో చూద్దాం. నాలాంపాటు பெருக்காறு அத்தினா ஒத்தினா போலே ஒரு கால் எல்லாரையும் வாழ்வித்து போன அவதாரத்தில் உள்ளத்தை நான் இப்போது எங்கே தேடுவேன் என்ன அது தவிருகிறது என்னும் ஒக்க ஏக ரூபமாயிருக்கிற பரமபத நிலையன் திருவடிகளில் திருத்துஜாய் பெறத்தట్టు ఎన్నా నిన్నారు. పరమపద నిలయుడి యొక్క తిరువడిగళ్లలో ఉన్న తిరుత్తుజాయిని పొందటంలో నాకేమిటి అడ్డు అంటోందట వాళ్ళ అమ్మాయి. చెప్తున్నారు తల్లిగారు పెరుక్కారు అత్తినా పోలే, పెద్ద కాలవ ఎండిపోయినట్లుగా ஒரு கால் எல்லாரையும் வாழ்வித்து போன అవతారத்தில் உள்ளத்தை நான் இப்போது ఎంగే తేడువేన్. ఎప్పుడో జరిగిపోయినాయి ఆ అవతారాలన్నీ. పెద్ద ప్రవాహం వచ్చింది, ఆ ప్రవాహం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత మళ్ళా నదిలో నేను నీళ్లు చూడాలి అంటే చూపించగలమా? లేము కదా. అలా ఒకానొక కాలంలో వాళ్ళందరూ వచ్చారు, అవతరించాడు పరమాత్మ, అందరినీ ఉజ్జీవింపచేశాడు. అలా ఎత్తినటువంటి అవతారాలన్నీ కాలక్రమేణా జరిగిపోయాయి ఇవి కాలంలో. నాను ఇప్పోదు ఎంగే తేడువేన్, నేను ఇప్పుడు ఎక్కడ వెతకను వాటన్నిటినీ అంటున్నారట తల్లిగారు. అంటే అదూత విరగిరదు, సర్లే ఆ విషయాన్ని విడిచిపెట్టేసేయి. అందరికీ సమానంగా ఎప్పుడూ ఒకే రీతిగా. అంటే ఇప్పుడు అవతారాలంటే ఏం చెప్పాం? అప్పుడేదో ఒక ప్రవాహము పెరిగి వచ్చిందండి, ఆ ప్రవాహం అయిపోయింది, ఇప్పుడు అవతారాలను నేను ఎక్కడ చూపగలను అంటున్నారు కదా తల్లిగారు. అలా కాదు, ఎప్పుడూ ఒకే రీతిగా. అంటే అదేదో వరద వచ్చింది నీళ్లున్నాయండి, వేసవకాలం వచ్చాయండి నీళ్లు ఎండిపోయినట్లు అన్నట్లు కాకుండా ఎప్పుడూ ఒకే రీతిగా ఉండేటువంటి పరమపద నిలయుడున్నాడు కదా. ఆయన యొక్క తిరువడిగళ్లలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని పొందడానికి నాకేమిటి అడ్డు అని అడుగుతోంది మా అమ్మాయి. తట్టు ఎన్నా నిన్నాడు అంటోంది మా అమ్మాయి అంటున్నారు ఈ పాసురంలో. పాసురం கோதிலவன் புகழ் கொண்டு செமைகள் பேதங்கள் சொல்லி பிறத்தும் பிரான் பரன் பாதங்கள் மேலணி பைம்பொந்துழாய் என்னே ஓதுமால் ఊజ్వినయ్యేన్ తోలియే. కోదిలా అంటే దోషము లేనటువంటి, వన్ పొగడ్కొండు విలక్షణములైన గుణములను కొని, చెమయిగల్ తిరులైనటువంటి అంటే నిత్యముక్తులు, భేదంగల్ అంటే ఆయా గుణాధిక్యములకు భేదములను చెప్పి, సొల్లి పిదత్తుం అక్రమముగా పలుకున్నట్టు చేయుతున్నటువంటి పిరాన్ పరన్ పాదంగల్ మేల్. పిరాన్ గొప్ప ఉపకారకుడైనటువంటి వాడు, పరన్ సర్వస్మాత్పరుని యొక్క పాదంగల్ మేల్ పాదముల మీద అని సమర్పించినటువంటి
పైంపొంతుడాయ్, పచ్చనైనటువంటి సుందరమైనటువంటి తులసి అనియే ఎండే పోదు చెప్తోంది మా అమ్మాయి. ఊర్విన ఏన్, అనాది సిద్ధమైన పాపము కల నా యొక్క తడంతోడి, ఒత్తులాకారము గల భుజములు గల చిన్నది. అనాది కాలంగా సిద్ధ పాపాలు కలిగినటువంటి నా యొక్క గుండ్రని భుజాలు కలిగినటువంటి మా అమ్మాయి చెప్తోంది. మా అమ్మాయి అంటున్నారు. తాత్పర్యం, తన ఉత్కర్షము కోసమని దోషము లేని పదార్థమే అయి ఉండేటువంటి దివ్య కళ్యాణ గుణాలలో అవగాహించి ఉండేటువంటి వాళ్ళు నిత్యులు, ముక్తులు. ఆ గుణ అంటే తాము ఉత్కర్షని పొందటం కోసమని దోషము లేని ఆ కళ్యాణ గుణాలు అనుభవిస్తూ ఉంటారట. వీళ్ళంతా ఆ గుణాల్లో మునిగిపోయి ఉంటారట, నిత్యులు, ముక్తులు. ఆ గుణ ఉత్కర్షాలలో భేదాలకి పలుమావి క్రమంగా చెప్పేటట్టుగా వాళ్ళని వశపరుచుకున్నటువంటి గొప్ప ఉపకారకుడైన వాడు శ్రీయప్పతి. ఆ శ్రీయప్పతి యొక్క పాదార విందాల్లో సమర్పించినటువంటి దివ్యమైన తులసిమాలను అపేక్షించింది సుందరములైన భుజాలు కలిగిన నా చిన్నది. దాన్నే పలుమారు పలుకుతూ ఉన్నది మా అమ్మాయి, దాన్నే అంటున్నారు. ஆறாயிரப்படி போதிலாம் ஓரொரு குண விசேஷத்தை அனுபவித்தால் இந்த குணமல்லது மற்றொன்று அறியேன் ಎಂದು அந்த గుణத்துக்கு తోచి అడిమయ్యా ఇరుక్కుం దివ్య పురుషர்களாலே ఒక్కొక్క గుణాన్ని అనుభవించడం మొదలు పెడితే, ఈ గుణము తప్ప ఇంకో గుణం నాకు తెలియదండి, దయా అనే గుణాన్ని అనుభవించారనుకోండి, ఆ దయా అనే గుణం ఎంతకీ పూర్తవ్వదు కదా, అంచేత ఈ గుణాన్ని అనుభవించడమే నేను, ఇంకో గుణమే నాకు తెలియదు అన్నట్టు. అదే కృప, కరుణ, ఇలాంటి అపరాధ, క్షమత్వం, ఇలాంటి గుణాలు ఒక్కొక్కటి ఉన్నాయి కదా. ఏ గుణాన్ని అనుభవిస్తే ఇంత గుణమల్లదు మత్తొందు అరియేన్ என்று அந்த குணத்துக்கு తోత్తు అడిమయ్యా ఇరుక్కుం. అదిగో ఈ గుణం తప్ప మాకు ఇంకొక గుణం తెలియదు అన్నట్టుగా ఆ గుణానికే ఓడిపోయి అడిమయ్యా ఇరుక్కుం దాసులవుతూ ఉంటారు. ఉండేటువంటి దివ్య పురుషர்களாலே ఆ నిత్యసురుల చేత ఇతరానుభూత గుణంగళిల్ కాటిల్ స్వానుభూత గుణத்துக்கு వైలక్షణ్యத்தை వివసరాయికొండు. ఇతరుల చేత అనుభవించబడినటువంటి గుణాల కంటే కూడా తమ చేత అనుభవించినటువంటి గుణాలకు వైలక్షణ్యమును వివసరాయికొండు. ఆ గొప్పవండి అని ఆ పారవస్యాన్ని కలిగిన వారై పరస్పరం సొల్లి విరత్తుప్పడుగిర ఎంబెరుమానుడయా. ఆ వైలక్షణ్యాన్ని చెప్పి వివసలయుండి పరస్పరం చొల్లి ఒకళ్ళు చెప్పిన గుణాన్ని ఇంకొకళ్ళు చెప్పి విరత్తప్పడుగిర ఎంబెరుమానుడయా పాదంగల్ మేల్ అని. ఆ పెదత్తప్పడిగిర అది పిచ్చెత్తడం అంటే వ్యామోహం, అదే జల్పించడం ఆ గుణాలని. అలాగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క పాదాల మీద ఉన్నటువంటి పైంపొంతుజాయిలే పచ్చనైనటువంటి స్పృహణీయమైనటువంటి తిరుత్తుజాయి యందు ఉళ్ళ ఆశయ్యాలే ఉన్నటువంటి ఆశతోటి ఆ తుజాయ్ ఎన్నే ఇవల్ పలకాలు అలత్తుం ఎంగిరాల్. ఆ తిరుత్తుజాయినే మా అమ్మాయి అనేక సార్లు పలవరిస్తోందండి, అలత్తుం అలా జల్పిస్తోంది అంటున్నారు. పన్నీరాయర్పడి అనంతరం సూర్యభోగ్యనాన సర్వేశ్వరనుடைய తిరువడిகளில் తిరుత్తుజాயை சொல்லி పారాయణం పన్నా నిన్నాల్ ఎంగిరాల్. సూర్యభోగ్యుడైనటువంటి సర్వేశ్వర యొక్క తిరువడిగళ్లలో ఉన్న తిరుత్తుజాయనే పారాయణ చేస్తోందండి. అదే పనిగా పారాయణం అంటే మనం చేస్తున్నామే అదే రీతిగా అలా ఆ అమ్మాయి కూడా ఆ తిరుత్తుజాయి కావాలని అదే రీతిగా పారాయణం చేస్తోంది అంటున్నారు. స్వఉత్కర్షార్థమాగిరకోదు இன்னியே పరార్థమాయే అనుభావ్యమా ఇరుక్కిర విలక్షణమాన గుణంగళై కొండు. స్వ ఉత్కర్షమాగిర కోదు, మన యొక్క గొప్పతనం అనేటువంటి కోదు, ఆ వ్యర్థము ఇన్నియే లేకుండా పరార్థమాయే అంటే తన కోసము అనేటువంటి ఆ స్వార్థత లేకుండా పరార్థమాయే ఇతరుల కోసమే అన్నట్లుగా ఉన్నటువంటి అనుభావ్యమాయిరుక్కిరా అనుభవించదగినటువంటివి విలక్షణమాన గుణంగళై కొండు విలక్షణమైనటువంటి గుణాలు స్వీకరించి
శీలాదిగలాయం, అదిగో ఆయన యొక్క సౌశీల్యము మొదలైనటువంటివి. శౌర్యాదిగలాయుమాన అందాది ஆனந்தாதிகளாயும் இருக்கிற குணங்களிலே శౌర్యాదిగలాయం ఆనందాదిగలాయం, శౌర్యము మొదలైనటువంటివి ఆనందము మొదలైనటువంటివి ఇరుక్కిర గుణంగలలే, అలాంటి స్వభావాలు కలిగిన గుణాలయందు తని ఏ వ్యవస్థితరా అంటే ఒక్కొక్కళ్ళు ఆయన యొక్క సౌశీల్యాది గుణాలను అనుభవిస్తారు, కొంతమంది శౌర్యాది గుణాలని అనుభవిస్తారు, కొంతమంది ఆనందము మొదలైనటువంటి గుణాలని అనుభవించేటువంటి వారు. ఇలా తనియే వ్యవస్థితరాయి, ఎవరి అనుభవించేటువంటి అనుభవం వాళ్ళదే, అందులోనే స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళై తత్తద్గుణ ఉత్కర్ష భేదంగళై సొల్లి సరసమాన అక్రమోక్తి పన్నుంబడి ఎవరగళై అనుభవిక్కిర మహోపకారణాన, అదిగో తాము అనుభవించేటువంటి గుణాల యొక్క ఉత్కర్షని చెప్పి సరసమాన అక్రమోక్తిగళై పన్నుంబడి, సరసమాన అవి చెప్తూనే ఆనందంతో కూడినటువంటి అక్రమ ఉక్తులను మాట్లాడేటట్టుగా, అంటే వీళ్ళు ఏం చేస్తారు, మా గుణం చాలా గొప్పదండి అని చెప్పబోతూ మీ గుణం ఇలాంటిది అని చెప్పబోతూ ఆ గుణంలో వీళ్ళు ఈడుపడిపోయి వీళ్ళు అనుభవించే గుణాన్ని విడిచిపెట్టి ఆ గుణాన్ని అనుభవించడం మొదలు పెడతారు. అలా సరసమాన అక్రమోక్తి పన్నుంబడి ఎవరగలై అనుభవిక్కిరా ఎవరగలై వీళ్ళని అనుభవించేటువంటి మహోపకారక నానా గొప్ప ఉపకారకుడైనటువంటి సర్వస్మాత్ పరనుడయ తిరువడిగలిదే, అందరికంటే గొప్పవాడైనటువంటి సర్వేశ్వరుడు తిరువడిగళ్ళ యందు గుణవిద్దరాన సూరిగల్ అంటే ఆ గుణాలకి ఓడిపోయినటువంటి సూర్యులు నిత్యసూరులు. పసుత్తు అక్కడ ఒక పదం నాకు కనబడట్లేదండి, శాత్తిన పసుత్తు నందాన తిరుత్తుజాయండి. శాత్తిన సమర్పించినటువంటి పచ్చనైనటువంటి విలక్షణమైనటువంటి తిరుత్తుజాయ్ అనే ఎప్పోదుం సొల్లా నిన్నాళ్ళు, ఎప్పుడు మా అమ్మాయి అదే పలుకుతూ ఉంటుందండి. అనాది సిద్ధమాన మహా పాపత్తై ఉడయ్యనాన ఎన్నుడయ సుత్తుడైతానా తోడై ఉడయ్యవల్, అది అనాది సిద్ధంగా మహాపాపాలని కలిగినటువంటి మా కుమార్తె అయినటువంటి ఎలా ఉంది సుత్తుడైతాన గుండని ఒత్తులాకారంలో ఉన్నటువంటి భుజాలు కలిగినటువంటి మా అమ్మాయిలా పలుకుతూ ఉంటుంది. ఊజ్ వినయ్ అంటే పద వినయ్ ప్రాచీన పాపములు అని అర్థం. సరే, కోదిల్ ఈడు వ్యాఖ్యానం. కుత్తమత్త ఏ ప్రత్యనేకమాన గుణత్తుక్కోదు ఇల్లామయ్యావరు. కుత్తం అత్త దోషములు కోదు ఇల్లు, కోదంటే దోషము, ఇల్లు లేనటువంటి. అలా అంటే ఏమిటి, దానికి ఇంకొంచెం సులభం అంటే కొత్తం అత్త దోషాలు లేనటువంటి. అంటే దానికి ఇంకా వివరణ హేయ ప్రత్యనేకమాన అంటే హేయము విడిచిపెట్టవలసినటువంటి గుణాలకి ఎదురుతట్టుగా ఉన్నటువంటి సరే అని అర్థం. అది కోదిలా అంటే ఏమిటి, హేయ ప్రత్యనేకమని దోషాలు తొలగినవని ఇవి అర్థాలని చెప్తూ గుణత్తుక్కో ఇల్లామయ్యావరు, ఆయనకు గుణాలకి దోషం లేకపోవటము అంటే ఏమిటి, ஒரு గుణத்தை అనుసంధిస్తాల్ గుణాంతరத்தில் పోగాదబడి కాలు కట్టుగా. ఒక గుణాన్ని ఎవరైనా అనుభవిస్తూ ఉన్నారంటే వాళ్ళని ఇంకొక గుణంలోకి వెళ్ళనివ్వనట్టుగా వాళ్ళని అందులో కట్టిపడేసేటువంటి వెంట ఆ గుణాలన్నీ కూడా అందులో ఆ గుణంలోనే వీళ్ళు పడి ఉంటారు, ఇంకా దాన్నే అనుభవిస్తూ. అది గుణత్తుక్కు కోదెల్లై అంటే ఈ గుణం అనుభవిస్తే చాలండి, ఈ గుణం అనుభవించని వరకు ఇంకొక గుణంలోకి వెళ్దామా అనే భావన కలగదు. అలా కాకుండా ఏ గుణాన్ని అనుభవించేటువంటి వాళ్ళని అందులోనే కట్టిపడేటట్టుగా ఉన్నది, అది గుణాలకి దోషము లేకపోవడం అంటే. అప్పటి రాదాగిల్ అల్లాద విషయంగళిల్ కాటిల్ వాసిల్లయ్యిరే. అలా కాకుండా కాసేపు ఈ గుణాన్ని అనుభవించాక ఇంకొక గుణంలోకి వెళ్దాము, అది కాసేపు అనుభవిద్దాం, ఇంకాసేపు ఇంకొక గుణము అనుకున్నారనుకోండి, ఈ అల్లాద విషయంగళిల్ కాటిల్ లోకంలో ఉన్న విషయాలన్నీ అలాంటివే కదా. ఒక విషయాన్ని కాసేపు అనుభవించాము అంటే కాసేపటి తర్వాత ఆ విషయం మీద ఇప్పుడు మనం ఎంతో ప్రేమగా అనుభవిస్తూ ఉన్నటువంటి విషయమే కాసేపు అయ్యాక ఆ విషయంలో మనకి అనుభవించాలనే కోరిక తగ్గిపోతుంది. అప్పుడు ఇంకొక విషయంలోకి వెళ్తాం.
అలా ఇంకొక విషయంలోకి వెళ్తాం. అలా ఈ ఇతర విషయాలైతే కనుక అలా ఒకే దాంట్లో స్థిరంగా ఉండకుండా అలా విషయాలు 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 మారిపోతూ ఉంటాం కదా. అలా అదే స్థితి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకు కూడా ఉంటే, ఒక గుణం అనుభవించే సమయంలో ఇది ఇంకా చాలు అనిపించి ఇంకొక గుణంలో ప్రవేశించాలని భావన కలిగింది అంటే ఇతర విషయాలకి దీనికి ఇంకా తారతమ్యం ఏముంటుంది కనుక. అందుకని కోదిల అంటే గుణ ఇది కొత్త మత్త అలాంటి దోషాలు ఏమీ లేనటువంటివి. అంటే ఇతర విషయాలకి ఉన్నటువంటి ఇతర విషయాలకి భగవంతుడి కళ్యాణ గుణాలకి ఉన్నటువంటి తారతమ్యం అది. ఇతర విషయాలు ఒకే దాని మీద స్థిరంగా ఉండలేము. అదే ఆయన యొక్క కళ్యాణ గుణాలు అయితే ఒకే గుణంలో ఎంతసేపు అయినా అనుభవించేటువంటి స్థితి. వన్ పుగర్ అంటే కళ్యాణ గుణంగల్ ఇగ్గుణంగళை అనుసంధిత్తుకొండు, ఈ గుణాలని అనుసంధానం చేసుకుంటూ ఉండి శమైఘల్, శమైఘల్ అంటే మనకి నిత్య సూర్యులని కూడా అర్థం చెప్పారు, ఇతర మతస్థులని కూడా అర్థం చెప్పబోతూ ఉన్నారు. శమైఘల్ ఓరో గుణంగళిలే ఆల్తాజందు గుణాంతరத்தில் పోగ మాట్టాదవర్గల్. ఇదిగో వీళ్ళు నిత్య సూర్యులు అనమాట. ఒక్కొక్క గుణంలో ఈడుపడిపోయి ఇంకొక గుణంలోకి వెళ్ళటానికి పోగ మాట్టారు వెళ్ళలేరట వాళ్ళు. శీల గుణం துவக்க அத்து அதிலும் வீர குணத்துக்கு குணம் துவக்க அத்து அதிலும் రూపగుణమాన సౌందర్యాదిగాల్ తువక్కత్తు ఎందు ఇవత్తిలే నిష్ఠరానవరుగల్. ఏం గుణాలు అనుభవిస్తారండి వీళ్ళు? శీల గుణం, ఆ యొక్క సౌశీల్య గుణం అండి. తువక్క అత్తు అదిగా బంధించేస్తుంది. ఆయన యొక్క సౌశీల్య గుణంలో అనుభవించడానికి ప్రవేశించినటువంటి వారిని ఆ గుణం బంధిస్తుంది. ఆదిలు ఆ సౌశీల్య గుణం ఏం గొప్పండి, దానికంటే ఇంకా గొప్ప ఏమిటి? వీరగుణంతో వక్కాత్తు, ఆ వీరగుణము బంధించేస్తుంది, వీరత్వము. ఆదిలు దానికంటే మించిపోయి రూపగుణమాన సౌందర్యాదిగలతో ఒక్క అత్తు, అదిగో దానికంటే కూడా ఆయన యొక్క రూపము గుణము రూపగుణమైనటువంటి సౌందర్యము మొదలైనటువంటివి మనని బంధించేస్తాయండి అనేటట్టుగా ఈ వత్తిలే నిష్ఠరానవరగల్, ఇలాంటి వాటిలో నిష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరా? నిత్యసూరులని. సొన్న ఎవరుగలయ్యోజియా సద్విద్యా నిష్ఠ సద్విద్యానిష్ట దహర విద్యానిష్ట ఉపకోసల శాండిల్యాది విద్యానిష్టరైచ్చొల్లవుమా. ఇదిగో కింద ఇస్తున్నారు వీటికి. సొన్న ఎవరుగలయ్యో చెప్పిన వేళ్ళని తప్ప కింద ఇస్తున్నారు చూడండి. సద్విద్య ఇత్యాది మొత్తం అంటే మొదటేమున్నది? శమయిగళ్ళు అంటే సిద్ధాంతిగళ్ళని. ముందర చెప్పినటువంటి అర్థం ఏమిటంటే శమయిగళ్ళు అంటే గుణనిష్ఠరాన నిత్యముక్తులు. అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలను ఎప్పుడూ అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు గుణనిష్ఠులైన నిత్యముక్తులు, నిత్యులు ముక్తులు. ఆ తర్వాత చెప్తున్నారుగా సొన్న ఎవరుగలయ్యో చెప్పిన వేడని విడిచిపెట్టి అన్నారు కదా. ఎవరు వాళ్ళు? సర్వజ్ఞత్వాది గుణ విశిష్ట స్వరూపం ఉపాస్యం ఎన్ని రూపాలు సద్విద్యానిష్టారు. సర్వజ్ఞత్వము మొదలైన గుణాలతోటి కూడుకున్నటువంటి ఆ స్వరూపమే మేము ఉపాసించదగినది అని భావిస్తారు సద్విద్యానిష్ఠులు. స్వరూపము గుణము ఉపాస్యం ఎన్ని రూపాలు దహర విద్యానిష్టారు. ఆయన స్వరూపము గుణము కూడా ఉపాసించదగినటువంటిదే అంటారు దహర విద్యానిష్ఠులు. అక్షి అంతర్వర్తి ఉపాస్యం ఎన్ని రూపరుగల్ ఉపకోసల విద్యానిష్టారు. అక్షి అంతర్వర్తి ఉపాస్యం, అంతర్వర్తి అంటే బహుశా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అని చెప్తారేమో వీళ్ళు. ఉపకోసల విద్యానిష్ఠులు. జగత్ శరీరం ఉపాస్యన్ ఎన్ని రూపరుగల్ శాండిల్య విద్యానిష్టారు. జగత్తుని శరీరంగా కలిగినటువంటి ఆ పరమాత్మని ఉపాసిస్తారు ఎవరు? శాండిల్య విద్య నిష్ఠులైనటువంటి వాళ్ళు. ఇంద పక్షత్తిలే శమైగల్ ఎన్ను ముముక్షుకల్ పేదం అతిశయ ఇంద పక్షత్తులే, ఈ పక్షంలో శమైగల్ ఎన్ను అంటే శమైగల్ అంటే ముముక్షువులు అని. అదిగో పేదంగల్ சொல்லி தாங்கள் அனுபவிக்கிற குணங்களுக்கு ஏற்றம் சொல்லி அதாவது சீல குணத்தை அனுபவித்து இது ஒரு குணமே ఇది పోలేయో వేరే గుణం ఎన్నా పోలే చొల్లి పేదత్తు. అదిగో వాళ్ళంతా కూడా మొదట
నిత్యులు ముక్తులు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? మొదట ఆ శీల గుణాన్ని అనుభవిస్తారు. ఇది ఒక గుణమే, ఇది పోలేయో వేరే గుణం. ఏమి గుణమండి ఆ సౌశీల్య గుణము? ఆ వేరే గుణం ఇలా ఉంటుందా ఏమిటి అన్నట్లుగా ఇది పోలేయో వేరే గుణం ఎన్నా పోలే సొల్లి, ఆ వేరే గుణం ఇలా ఉంటుందా ఏమైనానా అన్నట్టుగా చెప్పి, పేదత్వం ఆ గుణంగలిరే ఈడుపట్టు జ్వరపతిద జ్వర సన్నిపతితరై పోలే అడయుకడ కూప్పిడా నెప్పరుగల్. పేదత్వం ఇలా ఆ గుణం ఇలా ఉంటుందా, మా గుణంలా ఉంటుందా, మేము అనుభవించే గుణంలా ఉంటుందా అని పేదత్వం ఆ గుణాలలోనే ఈడుపడిపోయి జ్వర సన్నిపతరై పోలే. జ్వరం బాగా అధికంగా ఉంటే వాళ్ళకి జ్వర సన్నిపాత జ్వరం అంటారు. ఏదో పిచ్చి పిచ్చిగా పలవరింతలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు. అలాగా అడైవు కెడ కూప్పిడా నెప్పరుగల్. అడైవు కెడ ఒక క్రమం ఏమి లేదు, ఆ గుణాలను వీళ్ళు జల్పిస్తూ ఉంటారు. పిరాన్ పరన్ అవరగడుక్కు ఇప్పటి ఉపకారనాన శ్రీ వైకుంఠనాథన్. పిరాన్ పరన్, పిరాన్ ఉపకారకుడు, పరన్ గొప్పవాడు. వాళ్ళందరికీ కూడా అలా నిత్యులకి ముక్తులకి ఆ గుణాలు అనుభవించేటట్టుగా ఉపకరించేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీ వైకుంఠనాథన్. అవరగడుక్కు ఉపకారనాగయ్యావదు, వాడికేం ఉపకారం చేశాడండి ఆ వైకుంఠనాథుడు అంటే? ఇమయోర్ తమక్కుం செவ்வே நெஞ்சால் நினைப்பு அறிதால் வெண்ணை ஊனென்னும் ஏனச்சொல் என்கிறபடியே இக்குணங்களை அவர்களுக்கு நிலமாకి అనుభవిపిక్కయ్యాలే. ఈ గుణాలన్నీ వాళ్ళు ఎప్పుడు అనుభవించేటట్లుగా స్థిరంగా అనుభవించేటట్లుగా చేసినటువంటి వాడు కనుక ఉపకారకుడు. ఇమయోర్ తమక్కుం ఆ నిత్య సూర్యుని సెవ్వే నెంజాల్ నినైపు అరిదాల్. సెవ్వే నెంజాల్ రుజు స్వభావము కలిగినటువంటి ఆ మనస్సుతో కూడా నినైపు అరిదాల్ భావించడం చాలా దుర్లభమైతే ఏమిటది? వెన్నై ఊన్ ఎన్నుం ఈనస్సుల్ ఎంగిరపడియే. ఆ వెన్న తిన్నాడండి, వెన్నని దొంగతనం చేసి తిన్నాడు అనేటువంటి ఆ మాట వాళ్ళ మనస్సుతో కూడా భావించడానికి సాధ్యం కానట్లుగా ఉంటుంది అని చెప్పినట్లుగా ఈ గుణంగళే. అలాగా ఆయన ఒక సౌలభ్య గుణాన్ని మాట్లాడాలంటేనే మన మనస్సు చాలదండి. మనస్సు ఏమి అపరిచ్ఛేద్యమైన అనుభవం కనుక, అది ఇంత అని చెప్పడానికి వీలు కాని అనుభవం కనుక ఆ అనుభవాన్ని పొందటానికి సాధ్యం కాదు అని చెప్పినట్లుగా అలాంటి గుణాలని ఈ గుణంగళే అవరగడుక్కు నిలమాకి వీళ్ళందరికీ అనుభవించడానికి సాధ్యమయ్యేటట్టుగా అనుభవిపిక్కయ్యాలే, అనుభవింప చేయటం చేత. అందుకని పిరాన్ ఆయన ఉపకారకుడు. అలా ఆయన యొక్క ఒక్కొక్క గుణాన్ని కూడా మనస్సుతో కూడా భావించడానికి సాధ్యం కానటువంటి విషయాలని ఈ గుణాలని వాళ్ళ చేత అనుభవింపచేస్తూ ఉంటాడు కనుక ఆయన ఉపకారకుడు. పిరాన్ ఎన్గిరారు పరన్ పాదం కన్మే పాదంగల్ మేల్ అని పైంపొందుడా ఎన్నే ఓదుమాల్. பரன் பாதங்கள் மேலணி பைம்பொன்துழாய் என்னே ஓதுமாள். சூட்டு நன்மாலைகள் தூயின வேந்தி என்கிறபடியே மிக்க சீர் தொண்டரான நித்திய சூரிகள் அவன் திருவடிகளில் சாத்தினதாய். அதையேவ அச்சந்தம் கிருஹணீயமான திருத்துழாய் என்னும் எப்போதும் சொல்லா நின்னால். சூட்டு நன்மாலைகள் தூயன వేంది ఎన్గిరపడియే. అదిగో ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్యులు ముక్తులు ఎప్పుడు తూయన వేంది ఆయనకి ఎప్పుడు మాలల్ని అవి సమర్పిస్తుంటారు అని చెప్పినట్టుగా మిక్కసీరు తొందరాన నిత్య సూరిగల్. మిక్కసీరు గొప్ప కళ్యాణ గుణాలు కలిగినటువంటి దాసులైనటువంటి నిత్యసురులు ఆయనకు తిరువడిగళ్లలో సమర్పించినటువంటి అందుచేత మిక్కిలి కోరుకోదగినటువంటిదైన తిరుత్తుజాయమాలని మా అమ్మాయి ఎప్పుడూ ఎప్పుడూ సల్లా నిన్నాడు. అదిగో ఆ నిత్యసూరులు ఆయన తిరువడిగలలో తిరుత్తుజాయమాల సమర్పించారు. ఆ మాల నాకు కావాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. ఊజ్వినయేన్ ప్రాచీనమైన పాపం, అనాదిగా పాపం చేసినటువంటి దాన్ని వందదు అడయ్యా మురయ్యాంబడి పాపత్తై పన్నినే. వచ్చినదంతా కూడా ఇది ఒక క్రమంలోనే వచ్చింది అన్నట్లుగా చేసిన పాపాన్ని చేసినటువంటి వాణ్ణి మురయాంబడి
కింద చూద్దామండి. వందదయ వంద దుఃఖమడయా అదగా మురై అంటే ప్రాప్తాంశం, అంటే ఈ పాపం నేను ఇంకా పొందవలసినటువంటిది ఈ దుఃఖం అనేటట్టుగా వచ్చినటువంటి దుఃఖము. ఎన్బదు మురై, మురై అంటే ప్రాప్త అనుభవించవలసినటువంటి అంశం. తడంతోళియే ఇప్పటి కైవించిన అడగై కూడా ఇయ్యవల్, ఈ రీతిగా కైవించిన అంటే అధికమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి మా అమ్మాయి గుణానాం ఆకరమానావన్ తిరువడిగలిగే తిరుస్తుడాయే ఆశ ఇప్పడా నిన్నాల్. గుణానాం ఆకరం అని చెప్పబడేటువంటి సర్వేశ్వరు యొక్క తిరువడిగలలో ఉన్న తిరుస్తుడాయని ఆశపడుతూ ఉన్నది. ఇత్తోల్ అడగ కుయిలకు ఆవారో ఇవడో ఇప్పటి అడైవు కదా పెదత్తువారు. వాస్తవానికి మా అమ్మాయి యొక్క ఆ తడం తోడియే ఆ భుజ సౌందర్యం చూస్తే ఆయన పడాలి ఈ వ్యామోహం మొత్తం, కానీ ఇప్పుడు మా అమ్మాయి పడుతోంది. ఇప్పటి అడైవు కడ తప్పిత్తువా అడైక్కడ ఇప్పటి అడైవు కడ పెదత్తువా. ఇది మా అమ్మాయి పరిస్థితి. ఈ భుజ సౌందర్యాన్ని చూసి ఆయన పడవలసినటువంటి పాటలు మా అమ్మాయి పడుతోందండి అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లిగారు ఈ పాత్రంలో. కోదిలవన్ పుగழ்కొండు செமையகள் பேதங்கள் சொல்லி பிதத்தும் பிரான் பரன் பாதங்கள் மேலணி பைம் பொந்துழாய் என்னே ஓதுமால் ஊழ்வினையேன் தடம் தோழியே. ஐந்தாம் பாட்டு. சர்வஸ்மாத் பரனாய் பரமபதம நிலையனாய் அப்பிராப்தியனாயிருக்கிற அவன் திருவடிகளில் சாத்தின துருத்துசாயை என்னாலே தேடப்போமோ என்னா. ஆனால் இங்கே என்னோட்டையால் ஒருத்திக்காக தன்னை பேணாதே எருதேஜ் அடர்த்தா கிருஷ்ணன் திருவடிகளில் சாத்தின திருத்துஜாய் பெறத்தட்டு ఎన్నా నిన్నాల్. అండి ఆయన సర్వస్మాత్పరుడమ్మా, పరమపద నిలయుడమ్మా, అప్రాప్తుడు పొందటానికి దుర్లభుడుగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క తిరువడిగళ్ళల్లో సమర్పించినటువంటి తిరుత్తుజాయి నేను ఎలా వెతికి తీసుకున్నాను అని తల్లిగారు అడిగితే, అయితే ఓ పంచే ஆனால் ఇంగే ఎన్నోట్టయ్యాల్ నాలాంటి ఆవిడే ఆవిడ అలాంటి ఒరుత్తిక్కాగా ఒక ఆమె కోసమని తన్నై పేణాదే తనని కూడా తను తాను కూడా చూసుకోకుండా 7 ఎద్దులని వశపరుచుకున్నాడు. చూశారా ఆ కన్న పిరాను ఆయన యొక్క తిరువడిగళ్ళల్లో సమర్పించడం తిరుత్తుజాయి పొందడంలో నాకేమిటడ్డు? పరమపదనాథుడిని నువ్వు పొందలేమంటున్నావు కదా, ఇదిగో ఇలా నాలాంటి ఒక ఆమె కోసమే కదా ఆయన ఇలాంటి ప్రయత్నం అంతా చేసింది, కాబట్టి అది కావాలి అని అడుగుతుంది. అంటే నప్పిన్న పిరాటి కోసం 7 ఎద్దులని ఏకతాటిది కట్టి వశపరుచుకున్నటువంటి కన్న పిరాని యొక్క తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి తిరుత్తుజాయిని ఆశపడుతోంది ఈ అమ్మాయి. తోళిసేర్ పెన్నై పొరుట్టు இருதேஜ தஜியே கோழியார் கோவலனார் குடக்கூத்தனார் தாளினை மேலணி தன்னந்துழாய் என்னே நாடு நாள் நைகின்னதால் ఎంతన్ మాదరే. తోళి సేర్ పిన్నై పొరుట్టు ప్రసిద్ధములైన భుజములు కలిగినటువంటి శీలాది గుణములతోటి వానితో సమానమైనది అయిన నా పిన్న పిరాట్టి కొరకు ఎరుదు ఏజు తజి ఈ వృషభములను 7 సంహరించినటువంటి తజీయి కోళియేరు స్వభావము కలవాడును. కోవలనార్ గోపకులము కలవాడును. కుడకూత్తనార్ కుంభనర్తనమనేది దివ్యచేష్టతము కలవాడును అయినా ఆ కృష్ణుని యొక్క తాళ్ ఇణయమేల్ పాద యుగ్మము మీద అని సమర్పించినటువంటి తన్ తుజాయ్ ఎన్నే చల్లని సుందరమైన తులసి అనియే నాడు నాల్ ప్రతిరోజు కూడా ఎంతన్ మాధర్ మా చిన్నది నైగిన్నదు అనుసంధానం చేస్తూ ఉన్నది అంటున్నారు. తాత్పర్యము సర్వేశ్వరుడు ఆశపడేటట్లుగా మనోహరములైనటువంటి పరస్పర సదృశములైనటువంటి భుజాలు కలిగినటువంటి ఆవిడ నప్పిన్న పిరాటి. అంటే సర్వేశ్వరుడు కూడా ఆశపడేటట్లుగా ఉన్నటువంటి భుజ సౌందర్యం నప్పిన్న పిరాటిది. అలాంటి నప్పిన్న పిరాటిని పొందటం కోసమని 7 వృషభాలని సంహరించినటువంటి వాడు గోపకులంలో వాళ్ళతో
సజాతీయుడుగా అవతరించినటువంటి వాడు, సర్వసులభుడు, తన యొక్క దివ్య చేష్టితాలని వారికి అనుభవపరిచినటువంటి వాడు అయినటువంటి కన్నపిరాని యొక్క పాదార విందాలలో ఆదరముతో నిత్యులు ముక్తులు సమర్పించేటువంటి తిరుత్తుజాయిని నా చిన్నది పలుమారులు అనుసంధానం చేస్తూ ఉన్నది అంటున్నారు తల్లిగారు. ఆరాయపడి తోళిసేర్ తన్ తిరుత్తోళ్ళిన్ అదగాలే ஒன்று வன்துவரை பெருமாளில் அதிகதரையாய் மத்தும் உள்ள தன்னுடைய திவ்ய அவயவ சௌந்தர்யத்தினால் அவனோடு சதிருஷையாயிருந்த நப்பெண்ணை பிராட்டியை திருமணம் புனருகைக்காக வெறுத்தேஜு தழுவிக்கொண்டு ஆசிரித ஜன நயன சம்ருத்தியர்த்தமாக குடக்கூத்தாடி அருளின வன்துவரை பெருமாளுடைய தாதினை மேலணி தன் துஜாய் என்னே நாலு நாள் நைகின்னால் என் தன்மாதர் என்கிறார். తన యొక్క తిరుత్తోలిని అడగాలే వంతువరై పెరుమాళిల్ అధికతరయ్య. భుజ సౌందర్యంలో ఆయన కంటే కూడా ఈవిడ కొంచెం అధికతరమట. అధికమైన సౌందర్యం ఈవిడ యొక్క భుజాలది. అలాంటి మిగతా ఉన్నటువంటి దివ్య అవయవ సౌందర్యాలతోటి అంటే మిగతా అవయవాలన్నిట్లోనూ ఈవిడ సమాన సౌందర్యం. కానీ భుజ సౌందర్యం మాత్రం ఆవిడ కంటే ఆయన కంటే ఈవిడ యొక్క భుజ సౌందర్యం కొంచెం అధికము. అలాగా ఉన్నటువంటి నప్పిన్న పిరాటిని వివాహం చేసుకోవటం కోసమని 7 ఎద్దులని చదివి ఆశ్రితుల యొక్క నేత్రాలకి సమృద్ధిగా ఉండేటువంటి ఆశ్రితుల యొక్క నేత్రాలకి ఆనందం కలిగేటట్లుగా కుంభ నృత్యాన్ని చేసి నటువంటి వంతువరై పెరుమాళుడయ ఆ దక్షిణ వంతువరై అంటే ఆ ద్వారకాపతి అయినటువంటి పెరుమాళ యొక్క తాళినై మేల్ అని ఆ తిరువడిగళ్ళ మీద అని సమర్పించినటువంటి తన్నంతుజాయ్ ఎన్నే తన్ అం తుజాయ్ చల్లనైనటువంటి అందమైనటువంటి తిరుత్తుజాయి అని 4 నాள் నైగిన్నదాల్ ఎంతన్మాదర్ 4 నాள் ప్రతిరోజు మా అమ్మాయి అదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటున్నదండి మా అమ్మాయి అంటున్నారు ఈ పాసురంలో. సరే పన్నీరాయపడి అనంతరం ఎరుతేజ్ అడర్త కృష్ణన్ తిరువడిகளில் తిరుత్తుజాயை சொல்லி திதிரையாக నిన్నాల్ ఎన్గిరార్. 7 ఎద్దులని ఒకే తాట కట్టినటువంటి కృష్ణ పరమాత్మ తిరువడిగళ్ళలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని చెప్పి మా అమ్మాయి శైథిల్యాన్ని పొందుతోందండి అంటున్నారు. అవన్ విరుంబుంబడియాన తోళై ఉడయ్యలాయ్ శీలాదిగలాల్ అవను కుసల్ చెయ్యాన నప్పిన్నైక్కాగా ఆయన యొక్క తిరువడిగళ్ళకి ఆయన కోరుకోతగినట్లుగా ఉన్నటువంటి భుజ సౌందర్యము అది పోని శీలాది గుణాలలో ఆయనతోటి సదృశురాలు. అంటే భుజ సౌందర్యం అధికం అనమాట. ఇది అసిచేక్షణ అని చెప్పినట్లుగా సీతాపిరాటికి అందరు తుల్యశీల వయోవృత్త తుల్యాభిజన లక్షణ అన్నట్లు వయస్సు చేత నడవడిక చేత ఆభిజాత్యము చేత అన్నిట్లో సమానమండి. సీతాపిరాటికి అసిచేక్షణ అని కొంచెం ఎక్స్ట్రా ఆ నేత్ర సౌందర్యం అని చెప్పినట్లుగా ఇక్కడ ఈవిడ కూడా తుల్యశీల వయోవృత్తాన్ని కృష్ణ పరమాత్మతోటి అన్ని సమానమైనటువంటి వయస్సు తుల్యశీలము సౌశీల్యము అభిజనము అన్నీ ఉన్నాయి. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమిటి ఈవిడికి భుజ సౌందర్యము అది కదా ఎగస్ట్రా. అవన్ విరుంబుంబరియాన తోడే ఉడయ్యడాయ్ ఆయన కూడా కోరుకోతగినటువంటి భుజ సౌందర్యం కలిగినటువంటి ఆవిడ. అలా అవరగడుకు అనురూపమాన గోపకులత్తై ఉడయ్యరాయ్ ఆ అవరగడుకు వారికి అనుకూలమైనటువంటి గోపకులాన్ని కలిగినటువంటిదై అంటే కృష్ణ పరమాత్మ వివాహం చేసుకోవడానికి తగినటువంటి గోపకులము. అంతేకాదు నప్పిన్న పిరాటి కోసం ఎరుదు ఏ జయ్యం ఒరుకాలే తழுవికొల్లుం స్వభావరే. ఆ 7 ఎద్దులని ఒకేసారి తడివి వాటిని బంధించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడై వాళ్ళందరికీ కూడా అనురూపంగా ఉన్నటువంటి గోపకులాన్ని కలిగినటువంటి వాడై ఉడక్కూత్తాలే మనోహర చేష్టతరాన అవరుడయ తిరువడిகளில் 2 మేలే. అదో కుంభనృత్యము లాంటి మనోహరమైన చేష్టితాలు కలిగినటువంటి ఆయన యొక్క
ఆ రెండు తిరువడిగళ్ల మీద அந்த வீராபாதானத்து குத்தோத்தி அவர்கள் இட்ட குளிரிந்து అడగే తురచుజాయన్నే ఆయన యొక్క ఆయన యొక్క వీరత్వాన్ని తెలియజేసేటువంటి ఆ అపదానానికి గుర్తుగా ఓడిపోయి ఎవరు ఆ భాగవతులైనటువంటి వాళ్ళు సమర్పించినటువంటి కుళిరిందు అడగయ తిరుత్తుజాయన్నే చల్లనైనటువంటి అందమైనటువంటి తిరుత్తుజాయ్ అని నాల్దోறும் ప్రతిరోజు కూడా మా అమ్మాయి ఎన్ పెన్ బెళ్ళైనదు, మా అమ్మాయి నీరైపోతోందండి అంటున్నది ఆళ్వార్ నాయకి తల్లి గారు. 7 వ్యాఖ్యానం. తోళి సేరు పెన్నై തുള്ളചേല വയോവൃത്താം എന്നു ആവിജാത്യാദികളാൽ പെരുമാളുക്കു സദൃശയ്യായി അസിതേക്ഷണായെന്നു അവരിലും എവളുക്കു ഏത്തം ആനാ പോലെ అదగెల్లాం కృష్ణనోడు ఒత్తిరుక్కుం. తుల్యశీల వయోవృత్తం అని చెప్పినట్టుగా ఆభిజాత్యము మొదలైనటువంటి వయస్సు, గుణము, ఆభిజాత్యము అంటే వంశము, ఇవన్నీ కూడా పెరుమాళకి సమానమేనండి. అసితేక్షణ ఎన్ను నల్లని నేత్ర సౌందర్యం ఆవరిలం ఎవడుకు ఏత్తం ఆనా పోలే ఆయన కంటే కూడా ఇవిడికి కొంచెం అది ఎక్స్ట్రా అండి అని చెప్పినట్లుగా అల్లాగా అదగెల్లాం కృష్ణనోడు ఒత్తిరుక్కుం. ఈ నప్పిన పిరాటికి కూడా మిగతా సౌందర్యాలన్నీ వంశము, వయస్సు, ఆ సౌశల్యాది గుణాలు అన్నీ సమానమే. కానీ అదగు అవనిల్ ఎవడుకు ఏత్తం భుజ సౌందర్యం మాత్రం ఆయన కంటే ఇవిడికి ఎక్స్ట్రా అన్నమాట. அவளுடைய அவயவ శోభయిలే తోచు ఆ తోలోడే అణైకైకాగా అలాంటి ఆవిడ యొక్క అవయవ శోభయందు ఓడిపోయి ఆ భుజాలని ఆలింగనం చేసుకోవటం కోసమని ఎరుతే తగి కోళియాల్ ఎరుదుగడేదయ్యం తழுవికొళ్ళుమవర్ 7 ఎద్దులని తడివినటువంటి వాడు. అలా అనంతరం అవళై తழுవొప్పాతిరానాగయ్యాలే అవళై తొలివినా పోలే ఇరుక్కిరదాయత్తు ఎరుదిగలోడు పొరుదదు. ఈయనకేమిటి ఉద్దేశం? ఇదిగో ఈ 7 ఎద్దుల్ని కనుక ఒకే తాటికి కట్టేశానంటే ఆ తర్వాత అందమైనటువంటి భుజాలు కలిగినటువంటి నప్పిన్న పిరాటిని ఆలింగనం చేసుకోవడమే కదా అని ఈయన యొక్క భావన. అందుకని ఎరుదుగల్ ఏజయ్యం తజువికొళ్ళుం అవర్ ఆ 7 ఎద్దుల యొక్క వాటన్నిటినీ తజువి అంటే ఏకతాటిన ఇలా స్పృశించి కట్టినటువంటి ఆయన అనంతరం ఆవిడ తజువి పార్కిరావని ఆగయ్యాలి. ఆ తర్వాత ఆవిడ యొక్క ఆలింగన భాగ్యం లభిస్తుంది కనుక అని భావించి వాటిని కట్టాడు. ఆవిడ తజువినా పోలే ఆవిడ్ని తడివినట్టుగా ఇరుక్కిరదాయిత్తు. ఈయనకి ఎలా ఉంది? ఆ 7 ఎద్దులని ఒక ఏకతాటికి కట్టేస్తూ ఉంటే నప్పిన్న పిరాటి యొక్క ఆ భుజాలను స్పృశించినట్టుగా ఆవిడ యొక్క దివ్య తిరుమేనిని స్పృశించినట్టుగా ఆవిడని తరివినట్టుగా ఉన్నదట. ఎరుదిగలోడు పొరుదదు అది ఆ ఎద్దులని ఏకతాటిని కట్టడం కూడా. అంటే ఈయనకి భావన ఏమిటయ్యా అంటే ఆవిడని ఆలింగనం చేసుకోవాలి అనే భావన. ఆ భావనలోనే ఈడుపడిపోయి ఈ 7 ఎద్దుల్ని కట్టడం చేత ఈయనకి 7 ఎద్దుల్లా కనబడలా, అవి కూడా నప్పిన్న పిరాటి శరీర స్పర్శంగా అనిపించిందట ఈయనకి. అగయ్యాలిరే ఎరుతేరు తగి అన్నదు. అందుకని ఎరుదు ఏజు తగి 7 ఎద్దుల్ని తడివాడండి అంటున్నారు. తడివాడండి అంటమేమిటి? 7 ఎద్దుల్ని ఏకతాడిని కట్టాడు అని కదా చెప్పాలి. కానీ ఏం చెప్తున్నారు? ఎరుదు ఏజు తగి స్పృశించాడు అన్నది. అవళై పెరుగైకు హేతువాగయ్యాలే அவத்தின் கொம்போடே பொருததும் இக்கொம்போడే சேரந்தா போலே భోగ రూపమా ఇరుక్కిరపడి. ఇదిగో కొంబోడు ఒక కొంబు అంటే కొమ్ములు, ఇంకొక కొంబు అంటే తీగ. అలా అవళై పెరుగైకు హేతువాగయ్యాలే ఆ 7 ఎద్దులని సృష్టించడం అనేటువంటిది ఆ ఆవిడ్ని పొందటానికి కారణం కావటం చేత ఆ వత్తిన్ కొంబోడే పొరుదదు వాడి యొక్క కొమ్ములతోటి పోరాడటము. ఈ కొంబోడే సేరందా పోలే ఈ కొంబోడే ఈ తీగ లాంటి నప్పిన్న పిరాటిని అంటే ప్రాస కొంబు అవి కొమ్ములు, ఇక్కడ తీగ
అదిగో అలా సేరందా పోలే భోగరూపమా ఇరుక్కిరపడి ఆ వాటి యొక్క కొమ్ములని వంచటం కూడా సుకుమార గాత్రుడారైనటువంటి నప్పిన్న పిరాటితోటి ఆ కలిసి ఉండి భోగం ఆ కలిసి ఉంటే ఎంత ఆనందమో అలా అనిపించిందట ఆయనకి. కోవలనార్ కూడా కూర్తనార్ అవలై పెరుగై కోవలనార్ గోపాలకుడై వచ్చాడు, కుంభనృత్యాన్ని చేశాడు. அவளை பெருகை குயிரான ఆవిజాత్యత్తయ్యం చెరుక్కయ్యం ఉడయ్యవర్ ఆవిడ్ని పొందటానికి తగినటువంటి వంశాన్ని కులాన్ని చెరుగయ్యం పరాక్రమాన్ని కలిగినటువంటి వాడు. విల్మురిస్తాலும் ఇష్వాకు వంశర్కు అల్లదు பெண்கள் பெண்கள் பெண் கொடர ஜனகனை போரே எருது ஏழு அடர்த்தாலும் ఇడైతనத்தில் కురై ఉండాగిల్ పెన్ కొడారుగలిదే. ఆయన ఏం చెప్పాడు, ఎవరైనా విల్లుని విరిస్తే విరవచ్చండి, కానీ వాళ్ళు ఇష్వాకు రాజులే ఉండాలి, అలాంటి రాజులకు తప్ప ఇంకొకళ్ళకి అవకాశం లేదు అని చెప్పాట జనక మహారాజు. ఎవరు సీతాపిరాటికి ఆ శివధనుస్సు విరిసేటువంటి ఆ పోటీలో. అలానే ఇక్కడ ఈయన కూడా ఎద్దులేడింటిని కడితే కట్టచ్చేమోనండి, వాళ్ళు గోపాలకులే అయి ఉండాలి అని చెప్పాట ఈయన కూడా. అదిగో కురై ఎడైతనత్తిల్ కురై ఉండాలి, ఆ ఎడైతనత్తిల్ గొల్లతనంలో కొరత ఏదైనా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా అరువులు కాదు అని చెప్పేశాడు ఆయన. కుంభుడు ఏమిటి గొల్లతనంలో కొరత అంటే అసలు శిశులైన గొల్లవాళ్ళగా ఉన్నాడు కదా ఈయన. తల ముంచితే మొల ముంచరు, మొల ముంచితే తల ముంచరు. అలానే పాపం తలంటి పోసుకున్నాడు అంటే ఇంకా శరీరం కడుక్కోడు, శరీరం కడుక్కుంటే తల కడుక్కోడు. అలా అసలైన గొల్లడిలా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా అర్హుడయ్యాడు. అదే ఆయన కూడా పెట్టింది అదే ఆ పోటీలో. ఏమిటంటే అలాంటి అసలు సిసలైన గొల్లవాడికే ఇస్తానండి, ఎద్దులు ఎవరైనా కావాలంటే వాటిని స్వాధీనపరుచుకోగలరు, కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వను, గొల్లవాడు కూడా అయి ఉండాలి అని ఒక కండిషన్ పెట్టినట్టుగా ఇత్యాది అవడు పూలవెన కృష్ణన్ తిరువడిగడిల్ చార్చిన తిరుత్తుజాయి ఆయిత్తివలై ఆశైపట్టదు. ఆవిడ కోసమని ఆ ఉదవిన కృష్ణన్ తిరువడిగడిల్, ఆవిడ కోసమని 7 ఎద్దులని ఒకే తాట కట్టినటువంటి వాడు కదా. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క తిరువడిగడలో సమర్పించిన తిరుత్తుజాయి ఆయిత్తువల్ ఆశైపట్టదు, తిరుత్తుజాయిని కదా ఈవిడ ఆశపడింది అని. నాడు నాள் நைகின்னதால் ஒரு நாள் நைகைக்கும் ஆசிரியம் இல்லாத மார்தவத்தை உடையவள், நாள்தோறும் நாள்தோறும் நையா நின்னால் ஒரு நாள் నైగైக்கும் ఆశ్రయం ఇల్లాడు మార్దవத்தை ఉడయవள். ఇంకా ఒకనాడు ఒక రోజున నైగైకు శైథిల్యం పొందడానికి కూడా ఆ శరీరం లేనట్లుగా మృదు స్వభావం కలిగినటువంటి మా అమ్మాయి అంటే మా అమ్మాయి ఏమిటి ఎంత మృదు స్వభావం అంటే అలా నీరైపోతుంది. ఆ నీరైపోవడము శైథిల్యాన్ని పొందడం అనేటువంటిది ఒక్కరోజు కూడా సహించలేనటువంటి స్థితి. అలాంటి మృదు స్వభావం మా అమ్మాయి. అలాంటిది అంటే ఒక్కరోజు కూడా అలాంటి దుఃఖాన్ని పొందటానికి సహించడానికి శక్తి లేనటువంటి మా అమ్మాయి ఇప్పుడు ఎలా నాలుదోరం నయ్యా నిన్నాడు ప్రతిరోజు కూడా అలా శైథిల్యాన్ని పొందుతోందండి మా అమ్మాయి. అంటూ ఆశ్రయత్తయ్యం కొడుతూ నయ్యప్పన్ను విషయమిదే. ఆశ్రయత్తయ్యం కొడుతూ అదేమిటి అంటే ఇది ఎలాంటి విషయం అయ్యా అంటే కోరుకునేటువంటి విషయం, అలా ఆ ప్రాణాలని నిలిపి శిథిలం చేసేటువంటి విషయం అది. అంటే ప్రాణాలను తీసేస్తే ఒకేసారి గొడవ లేదు, ప్రాణాలను ఉంచుతాడు, ఇలా నీరు చేస్తూ ఉంటాడు. ఇది అలాంటి విషయం. ఎన్ పెన్ బిళ్ళై కన్నై పోలే పిరందు విలంగు మురిత్తు కొండు పోయ్ పోతనా సగటా யமலாஜினாதுகளோட பொருது தழும்பிருந்த தாழ் சகடஞ்சாடி என்கிறபடியே தழும்பேறி இருப்பாள் ஒருத்தியோ வெண் பெண் பிள்ளையே. இதெல்லாம் என் பெண் பிள்ளை మా అమ్మాయి తన్నై పోలే తనవలే పిరందు విలంగు మురిత్తుకొండు పోయ్ పుట్టి అదిగో ఆ సంఖ్యలను విరక్కొట్టుకొని వెళ్ళి పోతన శకటాసురుడు యమరార్జునుల తోటి ఆ యుద్ధం చేసి తజుంబిరింద తాళ్ చెగడం చాడి ఎంగిరపడియే. అలా వీళ్ళందరినీ జయించడం వల్ల ఆ శకటాసురుని పాదంతో తన్నాడు. కాయలేదు పాదం దగ్గర,
అలాగా தழும்பிருந்த தாழ் சகடம் தாழி என்கிறபடி తழுంబేరి ఇరుప్పాడు ఒరుత్తియో ఎన్పెన్ వెళ్ళై అలా కాయలు కట్టినటువంటి తిరువడిగళ్ళు అలా కలిగిన వాడయ్యా. పుడుతూనే ఉన్నాడా? తల్లిదండ్రుల యొక్క ఆ బంధనాల్ని విడిపించాడా? ఎలా వెళ్ళాడా అవరేపల్లికి? ఆ పోతన శకటాసురుడు యమరాజనుల మధ్యలోకి ఆ రోటిని లాక్కు వెళ్ళాడా? ఇలా కాయలు కట్టిపోయి ఉన్నటువంటి శరీరం అయింది. కానీ మా అమ్మాయి తడుంబేరి ఇరుప్పాడు వరిచియో ఎన్పెన్ వెళ్ళై, మా అమ్మాయి అలాగా ఏమైనా అలాగా కాయలు కట్టినటువంటి అమ్మాయ మా అమ్మాయి అని తొజుంగాల్ వసియం ఎడై ఇలమాన్ అన్నో ఎంగిరాల్. తొజుంగాల్ వసియం ఇలా ముట్టుకుంటే వాడిపోయేటువంటి ఇలమాన్ లేత ఏది లేత మాన్ అంటే అది లేత లేడి కాదు, ఆ లేత లేడిలా అంటే ఆవిడ అలాంటి మానందో ఎంగిరాళ్ళు ఎడమాన్ అందో మా అమ్మాయి లేత అదేం చెప్పాలి, చాలా సుకుమారురాలు, లేత లేడి. మాన్ అంటే లేడే కదా. అది అలాంటి మా అమ్మాయి సుకుమారురాలైనటువంటి మా అమ్మాయి ఆయనలాగా ఏమి కాయలు కట్టినటువంటి శరీరం కాదు మా అమ్మాయిది. అలాంటి మా అమ్మాయి ఆయననే తలుచుకొని శైథిల్యాన్ని పొందుతుంది. ఒక్కరోజు శైథిల్యం పొందటానికి కూడా తగనటువంటి మృదువైన శరీరం కలిగిన మా అమ్మాయి ఇప్పుడు ప్రతిరోజు కూడా శైథిల్యాన్ని పొందుతోంది అంటున్నారు అమ్మగారు ఈ పాసురంలో. ఏం కోరుకున్నారు ఇవాళ 2 పాసురాల్లో కూడా? పరమపదనాథుడి యొక్క తిరువడిగళ్లలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని ఆశపడింది ఆ అమ్మాయి. అయ్యో పరమపదనాథుడు కాదు, పోనీలే మన కోసమని ఈ లోకంలో ఉన్న నాలాంటి ఒక ఆమె కోసమే 7 ఎద్దుల్ని ఆ తడివి ఏకతాటిని కట్టినటువంటి ఆయన తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి తిరుత్తుజాయి కావాలి అని మా అమ్మాయి కోరుకుంటోంది. తోడిసేరు పెన్నై పొరుట్టు ఎరుతేరు తడి కోడియార్ కోవలనార్ குடக்கூத்தனார் தாளினை மேலணி தன்னந்துழாய் என்னே நாடு நாள் நைகின்னதால் என் மாதரே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சா